నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన సంక్రాంతి అంటే సందడి కుటుంబంతో కలిసి గడిపే ఆనందకరమైన క్షణాలు నవ్వులు ముచ్చట్లు పండగ వాతావరణం అలాంటి సంక్రాంతికి తగ్గట్టుగా ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు శిరీష్ నిర్మాణంలో రూపొందిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ వికే నరేష్ విటి గణేష్ సాయి కుమార్ షమ్మీ సాయి సర్వదమన్ బెనర్జీ తదితరులు నటించారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రానికి బీమ్స్ సిసిరియో సంగీతం అందించారు. ఇక ఇటీవలి కాలంలో సినిమాలకు హైప్ ఎక్కువైతే అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలు పెరిగితే ఆ అంచనాలను అందుకోలేక చాలా సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆ మార్గంలో నడవలేదు. పెద్ద పెద్ద ప్రమోషన్లు లేకుండా భారీ ప్రకటనలు లేకుండా థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం నేరుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. వెంకటేష్ అంటే యాక్షన్ ఒక్కటే కాదు, భావోద్వేగాలను పండించగల నటుడు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు భరోసా ఇచ్చే హీరో. ఈ సినిమాలో వెంకీ మామ మళ్ళీ అదే మ్యాజిక్ చేశాడు. అతని నటనతో ఎక్కడా అతి లేదు, హీరోయిజం అరుపులు లేవు, డైలాగ్ పందాల హడావిడి లేదు. కానీ ప్రతి సీన్ తర్వాత ప్రేక్షకుడి ముఖంలో చిరునవ్వు మిగులుతుంది. అదే ఈ సినిమా సాధించిన పెద్ద విజయం. కథ చాలా సింపుల్, పెద్ద ట్విస్ట్లు క్లిష్టమైన మలుపులు ఏవీ లేవు. కుటుంబం, బంధాలు, పండుగ వాతావరణం, మన చుట్టూ ఉన్న సాధారణ మనుషులే కథగా మారారు. అందుకే ప్రేక్షకుడు ఈ సినిమాలో తనను తాను చూసుకుంటాడు. ఈ సినిమా చూస్తుంటే ఇది మన ఇంట్లోనే జరిగే కథలా అనిపిస్తోంది. ఇక ఈ మూవీలో కామెడీ కూడా అలాగే ఉంటుంది. గట్టిగా నవ్వించే ప్రయత్నం చేయలేదు, నెమ్మదిగా మనసులోకి వెళ్లి నవ్వు తప్పిస్తుంది. కుటుంబంతో కలిసి చూసేటప్పుడు ఎక్కడా అసౌకర్యం కలగదు. అమ్మ, నాన్న, పిల్లలు, కుటుంబం అంతా కలిసి హాయిగా చూడదగిన సినిమా ఇది. ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి బాక్స్ ఆఫీస్ స్టంట్ అవసరం లేదు, ఫ్యాన్స్ వార్స్ కూడా అవసరం లేదు. ప్రేక్షకులే మాట మంతా అంతా చెప్పారు. ఇక సినిమా చూశాక అందరి నోట ఒకటే మాట, బాగుంది సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చు, అందరూ ఇది చెప్పారు. ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ కంటే వాట్సాప్ గ్రూపుల్లో వెంకీ సినిమా చూసారా అనే మెసేజ్లు కూడా ఎక్కువగా వినిపించాయి. అదే ఈ సినిమాకు నిజమైన ప్రమోషన్. సంక్రాంతి సీజన్లో పెద్ద సినిమాలు, పెద్ద అరుపులు, పెద్ద రికార్డులు రావచ్చు. కానీ సంక్రాంతికి వస్తున్నా అలా అరవలేదు. నెమ్మదిగా వచ్చి తన స్థానాన్ని ప్రేక్షకుల్లో బలంగా నిలబెట్టుకుంది. స్టార్ పవర్ కంటే ఫ్యామిలీతో కలిసిపోయే కథే గొప్పది అని వెంకటేష్ మరోసారి నిరూపించారు. సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టడం ఎలా అన్నది ఈ సంక్రాంతికి ఆయన ప్రేక్షకులకు చూపించారు. విన్నారుగా, ఇది సంక్రాంతి సినిమా కదా.